హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసమైనటువంటి వందలాది వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా జేఈ ఎగ్జామ్స్ మరో 2 రోజుల్లో జరుగుతూ ఉన్నాయి. మోస్ట్లీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కల్లా మీరు ఇన్నేళ్ళు పడ్డ కష్టం యొక్క ఫలితం మీకు తెలిసిపోతుంది. ఎంత తెలిసినప్పటికి కూడా ఒక ఫ్యాక్ట్ ఏంటి అంటే 100 మంది ఎగ్జామ్ రాస్తే 1.2% మాత్రమే జేఈ ఐఐటీలు క్రాక్ చేసి లోపలికి వెళ్ళగలరు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆమ్ ఆద్మీ, యావరేజ్ స్టూడెంట్, అబోవ్ యావరేజ్ స్టూడెంట్, ఇంట్లో ఇంటెలిజెంట్ స్టూడెంట్ అయిన కూడా ఆ ఎగ్జామ్ స్ట్రాటజీ ఆ రోజు ఆ బ్యాడ్ టైం కూడా మిస్ అయిపోయినటువంటి వాళ్ళు ఉంటారు. మీరందరూ కూడా బ్యాకప్ ఎగ్జామ్స్ని మనం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లా మనం తీసుకున్నప్పుడు టాప్ 10 ఆల్టర్నేటివ్గా ఏం ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది అనే విషయాన్ని మనం ఈరోజు చూద్దాం. సో మీ అందరికీ తెలిసిన విషయమే కదా. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే 14 లక్షల మంది అప్లై చేసుకున్నారు. ఓకే, 2,50,000 మంది మాత్రమే జేఈ అడ్వాన్స్ దాకా క్వాలిఫై అవుతారు. అందులో కేవలం 18,000 మంది మాత్రమే ఈ ఐఐటీస్లో సీట్లు రావడం జరుగుతుంది. రిమైనింగ్ 13,80,000 మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఒకవేళ అన్ని ఎన్ఐటీస్ ఐఐటీ తీసుకుని ఒక 57,000 పోతాయి అనుకోండి. మిగిలిన 13 లక్షల మంది పిల్లలకి 14 లక్షల్లో 1,00,000 మంది పోయినారనుకుందాం పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో. మిగిలిన 13 లక్షల మంది కూడా ఇంజనీరింగ్ చదవాలి కాబట్టి వాళ్ళు మనం అనవసరమైన ఎక్కువ హోప్ పెట్టుకోకుండా, రాసిన వాళ్ళు మంచిగా రాయండి, వచ్చిన వాళ్ళు కంగ్రాచులేషన్స్, బెస్ట్ ఆఫ్ లక్, ఇవన్నీ మంచిదే. కానీ బ్యాకప్ మనం ఏమేమి అప్లికేషన్స్ పెట్టుకోవాలి. మీరు అందరూ కూడా ఎక్కువ కార్పొరేట్ కాలేజ్లో చదువుతున్నారు కాబట్టి మీకు నారాయణ, శ్రీ చైతన్య, గాయత్రి వీటిల్లో మీరు ఆల్రెడీ పెట్టినటువంటి అప్లికేషన్స్ ఏదైతే ఉంటాయో V80 పెట్టేశారు. ఇది అందరూ కూడా మనకి ఫేమస్ అప్లికేషన్ కాబట్టి ఆల్రెడీ కాలేజ్ లెవెల్లోనే మీకు పెట్టేసిండ్రు. వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దీనికి వెల్లూరు, చెన్నై, అమరావతి, భోపాల్లో క్యాంపస్ ఉన్నాయి. పీసీఎంలో 60% ఉన్నట్లయితే సరిపోతుంది. సో ఈ అప్లికేషన్ ఆల్రెడీ కాలేజీలోనే పెట్టేస్తున్నారు కాబట్టి మేజర్గా వరీ లేదు. ఇంకెవరన్నా విడిగా చిన్న కాలేజీలో చదువుతున్న వాళ్ళు ఉంటే విట్ అప్లికేషన్ అనేది తప్పనిసరిగా పెట్టుకోండి. ఎందుకంటే మీరు మంచి పర్సెంటేజ్ కానీ తెచ్చుకున్నట్లయితే ఆన్ అన్ యావరేజ్ 2 lakhs per annumలో కూడా మీకు కంప్లీట్ అయిపోతుంది. హయ్యర్ స్లాబ్కి వెళ్ళినట్లయితే ఇయర్లీ 5 lakhs పడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే సెకండ్ ఎగ్జామ్ బిట్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇది ప్రెస్టీజియస్ ఎగ్జామ్. బిట్స్ పిలాని, గోవా, హైదరాబాద్ వీటిలో చదవాలంటే ఇది ఉపయోగపడుతుంది. ఈ బిట్స్ యాడ్ చెప్పేటువంటిప్పుడు నేను ఒక విషయం చెప్తాను. బిట్స్ పిలాని దుబాయ్ వన్ ఆఫ్ ది లగ్జూరియస్ ఆప్షన్. నేను ప్రీవియస్ మీరు దీన్ని సపరేట్ వీడియో చేస్తున్నాను, మీకు డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే ఇక్కడ లింక్ మీకు చూపిస్తున్నాను. ఈ కానీ ఓపెన్ చేసినట్లయితే బిట్స్ పిలాని దుబాయ్లో నేను అడ్మిషన్ మీకు చేసి పెట్టగలను. ఎంత ఖర్చు అవుతుందంటే అప్రాక్సిమేట్గా ఒక 50 lakhs ఖర్చు అవుతుంది. మీరు ఆర్వీ కాలేజీకి పోయేసి 50 లక్షలు కట్టే బదులు బిట్స్ పిలానికి వెళ్ళి అదే 50 లక్షలు కొడితే మీకు అబ్రాడ్ ఎక్స్పోజర్ వస్తుంది. మీ పిల్లవాడు 100% సేఫ్. గర్భగుడిలో ఉన్నప్పుడు ఎంత సేఫ్గా ఉంటాడో దుబాయ్కి పోయి మీ వాడు అంతే సేఫ్గా వస్తాడు. సేఫ్టీ గ్యారంటీ. కాబట్టి దుబాయ్ బిట్స్ పిలానీని ఎట్టి పరిస్థితుల్లో ఆప్షన్ కింద పెట్టుకోమని చెప్పి నేను పేరెంట్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో చాలామంది మనకి నియర్ బైయింగ్ డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉన్నాయో తెలంగాణలో, మహారాష్ట్ర సెట్స్ కూడా రాసుకోండి. ఎందుకంటే మహారాష్ట్రలో కూడా మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి. వాళ్ళకి ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది కాబట్టి దీనికి అప్లై చేసుకున్నట్లయితే మనకి సరిపోతుంది అనమాట. దాదాపు 500 కాలేజెస్ ఉన్నాయి కాబట్టి మనకి నార్త్ బెల్ట్లో ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నటువంటి రాష్ట్రం మహారాష్ట్ర. పూణే కానీ, సిఓఈపీ పూణే కానీ, విజేటీఏ ముంబై కానీ మంచి టాప్ చాయిసెస్ కూడా ఉన్నాయన్నమాట. సో మన తెలుగు రాష్ట్రాల పిల్లలు రాయరు. కానీ ఇంకా ఎవరన్నా కానీ బయట పిల్లలు ఉన్నట్లయితే WBJE కూడా ఒక ఎగ్జామ్ కింద పెడతారు. బట్ తెలుగు పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది పెద్దగా ఉపయోగపడుతుంది నేను అనుకోను. జాదవ్పూర్ యూనివర్సిటీ అక్కడ ఫేమస్ యూనివర్సిటీ. మన తెలుగు పిల్లలు కూడా ఉన్నారు, లేరని కాదు. కానీ ఈ విషయాన్ని కూడా ఒక ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పిల్లలు, నార్త్ పోయి చదవాలనుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో WBJE ఎగ్జామ్ను కూడా మిస్ చేయొద్దు. ఎందుకంటే మీరు ఏదో తొగడా కాలేజీలో పోయి చదివే బదులు ఎంట్రన్స్ ఎగ్జామ్ త్రూ పోయినట్లయితే మీకంటూ ఒక సపరేట్ కోటా ఉంటుంది. మీ కోటాలో జాదవ్పూర్ లాంటి యూనివర్సిటీ లాంటి కాలేజీలో సీట్ వచ్చిందనుకోండి, ఆబ్వియస్గా ఇట్స్ ఏ గుడ్ చాయిస్. ఇట్స్ ఏ వెరీ గుడ్ చాయిస్ జాదవ్పూర్ యూనివర్సిటీ WBJE ద్వారాగానైతే. సో 5th మనకి అప్లికేషన్గా పోయి తీసుకున్నప్పుడు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అండి. ఇది నాకు 1937 అనుకుంటా అప్రాక్సిమేట్గా దీని యొక్క డేట్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంటు. భారతదేశంలోనే కాదు, నాకు తెలిసి ప్రపంచంలో కూడా, ఈవెన్ హార్వర్డ్లో కూడా దీనికి ఉన్న రికార్డ్ లేదు. ఎందుకంటే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో పెట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు ఒక్క స్టూడెంట్ కూడా అన్ప్లేస్డ్ స్టూడెంట్ లేడండి దీంట్లో. ఇది దీని యొక్క హిస్టరీ అనమాట. హిస్టరీ రిపీట్స్ అన్నట్టుగా బాలకృష్ణ డైలాగ్ చెప్పినట్టుగా ఈ హిస్టరీ రిపీట్ చేయడం ఎవరి వల్ల కాదైతే. ఎందుకంటే వీళ్ళ దగ్గర అంత చరిత్ర కలిగినటువంటి సంస్థ కాబట్టి ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ మాత్రం తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. బట్ ఇది ఎంత లెవెల్లో ఎగ్జామ్ ఉంటుందంటే జేఈ ఎగ్జామ్ అంత సులభంగా ఉండదు తమ్ముళ్ళు. ఇది చాలా కష్టం అనమాట. ఒలింపియాడ్ లెవెల్లో ఉంటుంది ఎగ్జామ్. మీరు మ్యాథమెటిక్స్ లవర్స్ అయితే దీన్ని పెట్టుకోవటం అనేది మాత్రం మిస్ చేయొద్దు. దీనికి 3 బ్రాంచ్లు ఏమో 4 బ్రాంచ్లు ఉన్నాయి. నేను చెప్తాను, దీని మీద సపరేట్ వీడియో చేస్తాను. ఇదొకటి.
తర్వాత నైజర్ ఏదైతే ఉందో, నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ ఏదైతే ఉందో, ఈ నైజర్స్లోకి వెళ్ళి నెక్స్ట్ అనేటువంటి ఒక ఎగ్జామ్ పెడతారు. సో ఇది భువనేశ్వర్, డిఐఈ, సిప్స్, ముంబై వీటిల్లో మనకు అడ్మిషన్ కావాలనుకున్నట్లయితే మీకు నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఒకటి రాయాల్సి ఉంటుంది. 7th ఎగ్జామ్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ అండి. భారతదేశంలో హయ్యెస్ట్ నెంబర్ ఎంట్రన్స్ ఏదైనా రాస్తున్నారు అన్నట్లయితే అది CUBT ఎగ్జామ్ అంటారు. అప్రాక్సిమేట్గా 26 లక్షల మంది రాస్తారు దీన్ని. సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎగ్జామ్. మనకి జేఈ కూడా ఎంతమంది 14-15 లక్షల మంది, కాబట్టి దీనికి హ్యూజ్ ఉంది. ఎందుకంటే ఇది సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ అంటారు. కానీ ఎవరైతే పేరెంట్ స్మార్ట్ అయి ఉండి దీన్ని ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేస్తే మాత్రం మీరు దిశ తిరిగిపోతుంది. ఎందుకంటే చాలా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయండి. మీరు అసలు తెలియక అప్లై చేయరు చెప్ప CUBT అప్లై చేసుకునేటువంటి పద్ధతి మన తెలుగు రాష్ట్రాల్లో లేనే లేదు. దీంట్లో ఫేమస్ యూనివర్సిటీస్ 2 పేర్లు చెప్తాను మీకోసం. దాదాపు 250 యూనివర్సిటీస్ ఉన్నాయి. కానీ ఢిల్లీ యూనివర్సిటీ కానీ బెనారస్ హిందూ యూనివర్సిటీ. బెనారస్ హిందూ యూనివర్సిటీ అంటే మన ఇండియన్ లెవెల్లో ఇది హార్వర్డ్ అని చెప్పాలన్నమాట. అంత మంచి యూనివర్సిటీ. ఓకే, సో దీంట్లో ఇంజనీరింగ్ ఒకటే కాకుండా దగ్గర 600 రకాలైనటువంటి డిసిప్లిన్స్ ఇందులో ఉండటం జరిగిందనమాట. సో 8వ నెంబర్లో మనం తీసుకున్నప్పుడు SRM JEE అండి. SRMకి మల్టిపుల్ క్యాంపస్ ఉన్నాయి. తమిళనాడులోనే ఒక 3-4 క్యాంపస్లు ఉన్నాయి. ఆంధ్రాలో ఒక క్యాంపస్ ఉంది. ఢిల్లీలో ఒక క్యాంపస్ ఉంది. ఢిల్లీలో కూడా 2 క్యాంపస్లు ఉన్నాయి యాక్చువల్గా, మోడీనగర్ ఒకటి, సోనిపత్ ఒకటి. ఇక్కడ ఒక ఆఫర్ గురించి నేను చెప్పాలి. SRM యూనివర్సిటీ ఎవరైతే మీ మైండ్లోకి వస్తుందో, వేణుగోపాల్ రెడ్డిని మీరు మర్చిపోవద్దు. ఎందుకంటే SRM ఢిల్లీ సోనిపత్ క్యాంపస్ ఏదైతే ఉందో, నాకు నచ్చినటువంటి క్యాంపస్, నేను బాగా ప్రమోట్ చేస్తున్నటువంటి క్యాంపస్ రాదర్ దాన్ SRM చెన్నై కన్నా కూడా. మీకు SRM సోనిపత్ ఏదైతే చదువుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది సెంట్రల్ AC క్యాంపస్ అండి. ఓకే, ఏసీలు అనేది ఇక్కడ ఉంటాయి లేదు సార్, మీరు ఏం చెప్పొద్దంటారు. సెంట్రల్ AC క్యాంపసే కాదు, మీరు మంచి మెరిటోరియస్ స్టూడెంట్ అయితే 60,000 రూపాయల్లో మీ 4 సంవత్సరాలు బీటెక్ అయిపోతుంది. ఇప్పుడు ఓకేనా? మీరు 95% ఉంటే, మీరు నిజంగా టాలెంటెడ్ స్టూడెంట్ అయితే, కష్టపడి చదవాలనుకునేటువంటి నైజం మీ పిల్లల్లో ఉంటే, డిసిప్లైన్ అనుకోండి, ప్లేస్మెంట్స్ అనుకోండి, క్వాలిటీ అనుకోండి, మెరిట్ని దగ్గరకు తీసుకోవడంలో కూడా ఇది భారతదేశంలో నాకు తెలిసి ప్రైవేట్ సెక్టార్లో ది బెస్ట్ క్యాంపస్ అని చెప్పాలి. మన తెలుగు హాస్టల్స్ ఉన్నాయి, ఇబ్బంది లేదు. 1,30,000, 1,40,000 అయితే మీకు మంచి హాస్టల్ ఫెసిలిటీ అనేది ఉంది ఇక్కడ. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే SRM ఢిల్లీకి సంబంధించి ఇది మార్కెట్లో ఉందండి. రాజీవ్ గాంధీ ఎడ్యుకేషన్ సిటీలో ఉందన్నమాట. దీని చుట్టూ ప్రపంచంలోనే పేరెందుకు ఇండియా లెవెల్లో ఉండి ప్రపంచవ్యాప్తంగా పేరెందుకు అన్నటువంటి సంస్థలన్నీ కూడా దీని చుట్టూ ఉన్నాయన్నమాట. అంటే ఇట్స్ నాట్ ఏ పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్. మల్లారెడ్డిలో ఉన్నట్టుగా మందలెక్క ఉండదు. ఇది మొత్తం ఎలైట్ పీపుల్ ఉంటారు ఇక్కడ, బాగా చదివి IIT, IIIT, OP జిందాల్, అశోక ఇటువంటి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో, భారతదేశంలో ఉన్నటువంటి IB స్టూడెంట్స్, ICSE, మన IGCSE, CBSE స్టూడెంట్స్, తర్వాత బాగా చదువు మీద శ్రద్ధ కలిగి భారతదేశాన్ని దశ మార్చేటువంటి అవకాశం కలిగినటువంటి మెరిటోరియస్ స్టూడెంట్స్, IIT తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్, లేకపోతే IITలు కొట్టలేక మాకెందుకులే అంత రిస్క్ తీసుకోవడం అని ఇష్టం లేనటువంటి పేరెంట్స్ అందరూ స్టూడెంట్స్ అని కూడా ఇక్కడ ఉండటం వల్ల మీకు మంచి వైబ్రాంట్ ఎన్విరాన్మెంట్, మన తెలుగు ఫుడ్ దొరుకుతుంది. సౌత్ ఇండియన్ యూనివర్సిటీ మంచి బ్రాండు. 60,000 కేవలం 60,000లో 4 సంవత్సరాలు పూర్తయిపోతుంది. మరిన్ని వివరాలు కావాలన్నట్లయితే మా సంస్థను కానీ సంప్రదించినట్లయితే కేవలం 10,000 రూపాయల్లో మీ కెరియర్ కౌన్సిలింగ్ చేయడమే కాకుండా మీ అడ్మిషన్ చేసి పెడతాం, మీ క్యాంపస్ విజిట్ చేపిస్తాం, ఎవ్రీథింగ్ విల్ టేక్ కేర్ ఆఫ్. సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దిస్. నెక్స్ట్ పాయింట్లో మనకి కామెడీగా ఎగ్జామ్ అండి. కర్ణాటక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటారు. సో దీంట్లో మనకు ప్రధానంగా మనకు టాప్ 5 కాలేజెస్ కానీ మనం తీసుకున్నప్పుడు మనకి RV కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, సో తోప్ కాలేజ్. మనం బయటకు పెట్టి చదువుకోవాలనేది 70 లక్షలు, కామెడీ కాలేజ్ సీట్ వస్తే కేవలం 8 లక్షలు. అంటే మీరు కాలేజీలో అడుగు పెట్టకముందే 70 లక్షలు సంపాదించేసినట్లు లెక్క. సూపర్ కదా. తర్వాత BMS ఇంజనీరింగ్ కాలేజ్, దీనికి నార్త్ వాళ్ళు ఎక్కువ మంది వస్తుంటారు, మన వాళ్ళు కూడా మంచి కాంపిటీషన్ ఉంటుంది. 250, 300 లోపు కానీ ర్యాంక్ తెచ్చుకున్నట్లయితే మీకు ఈ BMSలో సీట్ వచ్చేస్తుంది. సో ఇది కూడా 2 lakhs ఫీజు ఉంటుంది. తర్వాత MS రామయ్య, సో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూట్స్, వెరీ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ ఇన్ కర్ణాటక. ఈ 3 కాలేజీలు ఎక్కడ సీట్ వచ్చినా మీరు కాలేజీలో అడుగు పెట్టకముందే 70 లక్షలు సంపాదించినట్లు లెక్క. ఎందుకంటే ఆ కాలేజీ యొక్క వాల్యూ, మేనేజ్మెంట్ సీట్ వాల్యూ అంత ఉంది కాబట్టి. సో తర్వాత వచ్చేసి IIT 2025 అండి. దీన్ని ఐజర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని కూడా అంటారు. సో ఇది మనకి ఐజర్లోకి వెళ్ళాలన్నా, IISc బెంగళూరులోకి వెళ్ళాలన్నా, మీరు రీసెర్చ్ అండ్ ప్యూర్ సైన్సెస్ వైపుకి వెళ్ళదలుచుకుంటే IIT 2025 మిస్ చేయొద్దు. దీని అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనం చేసి పెడతాం. సో ఇవి టాప్ 10 ఎగ్జామ్స్ కింద మనం పెట్టుకోవచ్చు. ఇంకా అనేక బ్యాకప్ ఎగ్జామ్స్ ఉన్నాయి అవసరాన్ని బట్టి. లేకపోతే ఇప్పుడు ఉదాహరణకి
శివనాడర్ యూనివర్సిటీ పడింది, దీన్ని 11th కింద పెట్టుకోండి. శివనాడర్ యూనివర్సిటీ ఈజ్ ఆల్సో ఏ వెరీ గుడ్ యూనివర్సిటీ. దాని తర్వాత శాస్త్ర యూనివర్సిటీ, థాపర్ యూనివర్సిటీ, ఓపీ జిందాల్ యూనివర్సిటీ, ప్లక్షా యూనివర్సిటీ, సాయి యూనివర్సిటీ. There are so many reputed universities in India where we can do the application process as well as we can do the admissions to you as well. Amrita University చెప్పడం మర్చిపోయాను, అమృత యూనివర్సిటీ. ఓకే, సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి మనకి. కాబట్టి మీరు జేఈ క్రాక్ చేయగలము, బిందాజ్ అయిపోయింది, నాకు 99.5 వచ్చేస్తుంది, నాకు ఇబ్బంది లేదనుకున్నటువంటి పిల్లలు మీరు హ్యాపీగా దాంట్లో కొట్టుమిట్టారండి. ఎవరికైతే బిలో 80% వస్తుందని నమ్మకం ఉంటుందో, వస్తుందో, ఇక మీరు జేఈ బుక్ను పట్టద్దు. పట్టిందంటే ఇప్పటికే ఆగడం చాలు. పిల్లలు ఇబ్బంది పడ్డారు, మీరే ఇబ్బంది పడ్డారు, ఆశల పల్లకి ఎక్కారు, తీసుకొచ్చి కింద పడ్డారు. మళ్ళీ దాన్ని పట్టుకుని ప్రయత్నం చేయొద్దు. మనం కొత్త దారి పట్టుకుందాం, హ్యాపీగా ప్రయాణం చేద్దాం. మనకు దొరికినటువంటి దాంట్లోనే మనం ముందుకెళ్ళాలి. లేకపోతే పెళ్లి కాని ప్రసాదం లెక్క మిగిలిపోతారు అనమాట. ఎందుకంటే నాకు ఐశ్వర్యాన్ని కావాలని కూర్చుంటే ఏం చేస్తారు, అభిషేక్ బచ్చన్ వదిలేదు లేదు, మీకు పెళ్ళి అయ్యేది లేదు. సో అందువల్ల మళ్ళీ ఏప్రిల్ సెషన్ ఒకటి ఉంది, దాని తర్వాత మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ఇయర్ లాంగ్ టర్మ్ పోతాను. ఇవన్నీ పిచ్చి ఆలోచనలు. మన కెపాసిటీ అని చూసుకోవాలా, ఉన్న ఎగ్జామ్స్ని రాసుకోవాలా, మీ వాడు ఎక్కడ సెట్ అవుతారో చూసుకొని అక్కడ సెటిల్ చేసుకొని హ్యాపీగా తల్లిదండ్రులుగా మీ బాధ్యత నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను కంటిన్యూస్గా చేస్తుంటాను. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కినట్లయితే మీకు కంటిన్యూస్గా నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. కేవలం నేను కెరియర్ గైడెన్స్ మాత్రమే కాదు, మీ అడ్మిషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసి పెట్టగలను. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మీరు నా నెంబర్ స్క్రోలింగ్లో వస్తూ ఉంటుంది, 9133311450. మీరు నెంబర్ కాల్ చేయండి. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 9 వరకు మీకు ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఒకవేళ ఫోన్ కలవకపోయినట్లయితే మెసేజ్ పెట్టండి, డెఫినెట్గా మా వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు. మీరు పర్సనల్గా కలవాలనుకున్నట్లయితే హైదరాబాద్లో అమీర్పేట కానీ గచ్చిబౌలి కానీ వచ్చి కలవచ్చు. 10,000 అయితే మాది మొత్తం అప్లికేషన్స్ కంప్లీట్ చేయడానికి అనుకోండి, లేకపోతే కెరియర్ కౌన్సిలింగ్ అనుకోండి, లేకపోతే మీ అడ్మిషన్ చేయడానికి అనుకోండి. 10,000 అయితే ఛార్జబుల్ ఉంటుందండి. ఫ్రీ సర్వీస్ వీ డోంట్ డూ. I love Gandhi, but I don't do any free service. Thank you so much.